తుమ్మిడి గ్రామ ఉప సర్పంచి ఇష్టమైన పరశురాములు గారిని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఉప సర్పంచ్గా ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు? ఈ వెనుకైన కాంచెల్లి మేము 2019 గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన కాంచెల్లి గ్రామంలో మౌలిక సదుపాయాలు, విద్యుత్ లైట్లు కానీ, ఇక్కడ సీసీ రోడ్లు కానీ అవి కూడా కొన్ని వచ్చినాయి. వాటితోటి అన్ని చేయించడం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం వల్ల మాకు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చేసింది కాబట్టి మాకు చాలా వరకు కొద్దిగా అన్యాయం జరిగింది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము అందరూ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా మా గవర్నమెంట్ అమలుపరుస్తుంది. దీంట్లో ఏ ఇబ్బంది లేదు. ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారంటే దీన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి అదొకటి చెప్పి చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతం గురి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడడం అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఈ 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తారు. ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడడం అవసరం లేదు. ఇప్పుడు ఉచితంగా మహిళలకు బస్ ప్రయాణం కానీ, ఈ మహిళలకు ఇంకోటి మన ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా అమలు చేస్తుంది. మీరు ప్రజలు కూడా ఎవరైనా కానీ ఇబ్బంది పడిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తుంటారు, ఇప్పుడు వాళ్ళు కుటుంబ పాలన చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పల రాష్ట్రంగా చేసిరు. ఇవాళ అది చేసిన అని చెప్తున్నారు కాబట్టి ఏది చేయలేదు. ఇప్పుడు ప్రజలు అందుకని ఇంత భారీ మేరతోటి మా ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇసుక కూడా అక్రమంగా ఈ మన ఇంతకుముందుకున్న ఎమ్మెల్యే గారు తీసుకుపోయి మొత్తం ఏది టెండర్ లేకుండా కూడా గవర్నమెంట్ లేకుండా కూడా అంతా దొంగతనంగా మొత్తం ఇసుకెత్తుకపోయి ఆగమాగం చేసిండు. పల్లెలు మొత్తం ఆగమం చేసిండు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇంతవరకు కూడా మా గ్రామాలలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఇక మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాకు పల్లెల్లో రూపురేఖలు మారిపోతాయని ఇది కూడా మా యొక్క ఆలోచన. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఏది అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ఉప సర్పంచ్ మీకు నేర్పిన గుణపాఠం ఏంటి? ఏంటంటే ఇక అధికారం వాళ్ళ కాబట్టి మేము ఏం చెప్పినా కానీ పట్టించుకోవడం. ఈ మా పార్టీ అంటేనే కూడా మమ్మల్ని మీటింగ్లో కూడా సరిగా పిలవకపోవడం, అది చేయడం వల్ల కొద్దిగా మేము కూడా ఇబ్బంది పడడం అట్లా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము ఉప సర్పంచ్ అయినప్పుడు మాకు కూడా అన్ని పిలిపించి అన్ని చేస్తే మంచిగానే ఉండు. కానీ అట్లా చేయకపోవడం, ఆ ఎమ్మెల్యే ఒంటెత్తిపోవడం, అవలంబించడం అట్లా చేసుకుంటా ఇక ఆయనకి ఏది వచ్చినా కానీ వాళ్ళ పంచుకోవడం, వాళ్ళ చేసుకోవడం జరిగేది. మాకేం ఇవ్వకపోయేది. వాస్తవం కూడా అందరికీ కూడా ఇప్పుడు ఇక తెలిసిన విషయం. మీకు కూడా అందరూ ప్లేస్ అక్కడ తెలుస్తుండొచ్చు, అందరూ చెప్తున్నారు జనాలు కూడా. ఇప్పుడు దానివల్లనే ప్రజలు కూడా ఆ కుటుంబ పాలన అంతమంది ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మేరతోటి మా మంత్రస్వామి గారిని గెలిపించారు. సర్పంచ్ మీరు కలిసి, మీకు కూడా చెక్ పవర్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఈ ఊరుకు చేసిన అభివృద్ధి ఏంటి? మేము ఉన్న కానీ అయితే మాకు ఒకటి సీసీ రోడ్ ఇచ్చారు 2 లక్షల వరకు. అదొకటి ఇక్కడ మా ఊరు నుంచి వెళ్ళి మా ముస్లిం వరకు ఒకటి వేసిన 2 లక్షలు పెట్టి. ఇక మామూలుగా అయితే ఇక ఎక్కడ కూడా ఇంతకుముందుకున్న సర్పంచ్లే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ కానీ, ట్యాంకులు కానీ, అంగన్వాడీ టీచర్ స్కూల్ కానీ అన్ని మేమే కట్టించినాం. ఇక ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కానీ ఇక్కడ మా గ్రామంలో ఏ విధంగా చేయలేదు. ఇక్కడ మా ఇంటి పక్కన పెద్ద మోరి ఉంటుంది. ఈ మోరి కోసం మీ గ్రామ పంచాయతీ ఇప్పుడు నేను ఇంతకుముందు 2 సార్లు వార్డు మెంబర్ చేసిన, ఎన్నోసార్లు గ్రామ పంచాయతీ మీటింగ్లో పెట్టినా కానీ దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇంకొక 20 లక్షలు పెట్టి ఆయన మన ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి పెట్టించుకుండు. అది కూడా అది వేరే ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చిండు. ఆయన వచ్చిండు, ఆయన చేసుకుంటూ ఆయన పోయిండు. ఇక్కడ సర్పంచ్ కూడా ఇవ్వలేదు, సర్పంచ్ కూడా చెప్పలేడు. మన ఎలక్షన్ల ముందు వచ్చి మాత్రం చెప్తుండు సర్పంచ్ ఆయన ఇది అని చెప్తుండు. కానీ ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మలేదు. నమ్మలేదు. మాకే పట్టం కట్టారు. ఈ 5 ఏళ్లలో సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది ఈ గ్రామంలో? ఇక మీరు చెప్తూనే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంతవరకు ఏం నిధులు లేవు. నిధులు లేనప్పుడు సర్పంచ్ మాత్రం ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు మీరు తెలిసినంత ఇప్పుడు కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు నిధులు లేక. అది మీకు తెలిసిన విషయమే. మరి ఇక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి చేసుకుంటా కూడా గవర్నమెంట్ ఇట్లా సర్పంచ్లకు ఇట్లా ఇది ఇవ్వకపోవడం చాలా బాధాకరం. కొంతమంది సర్పంచులు కూడా శ్మశానాలు కట్టి అప్పులు తెచ్చి అది చేసి ఇలా మానవత్వం చంపుకొని కూడా ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఉన్నారు ఈ తెలంగాణలో. అసలు జరగదు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్లో కూడా అందరికి న్యాయం జరుగుతుంది అని మేము చెప్తున్నాం. ఇప్పుడు మీకు సర్పంచ్గా అవకాశాలు ఉంటే ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు? 100% పోటీ చేద్దామని ఆలోచన ఉంది. ఉందా అవకాశాలు? ఉన్నది.
ఓకే. ఇప్పుడు మాకు పార్టీ నుంచి టికెట్ ఇస్తే నేను సర్పంచ్ పోటీ చేస్తాను సిద్ధంగానే ఉన్నా. 6 గ్యారంటీల పైన ప్రజలు 2 అమలైనాయి ఆల్రెడీ. ఇంకా 4 ఉన్నాయి. వీటిపైన ప్రజల స్పందన ఎలా ఉంది? మొన్న ఈ ప్రజాపాలనలో ఏ సమస్య మీద ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి మీకు? ప్రజాపాలనలో ఎక్కువ ఇళ్ళ గురించి పెట్టింది బాగా. ఇండ్లు రేషన్ కార్డుల గురించి ఎక్కువ వచ్చినాయి మాకు తెలిసినంత వరకు అయితే. మా కాడ కూడా బాగానే ఒక 350 నుంచి 400 వరకు అప్లికేషన్ వచ్చినాయి. అంటే కొన్ని కారణాలు కొన్ని ఉన్నాయి. అన్నీ ఒక దగ్గర లేవు. ఎక్కువనైతే రేషన్ కార్డులు ఇళ్ళ గురించే వచ్చినాయి బాగా అప్లికేషన్ మాకు వచ్చిన కాడ ఇక్కడ. ఇప్పుడు మీరు రానున్న సర్పంచ్ ఎన్నికలలో కానీ ఎంపీ గ్రామ ఓటర్లకి అండ్ కాన్స్టిట్యున్సీ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎట్లా మేము గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా ప్రభుత్వం అధికారంలో కాబట్టి మేము అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్తున్నాం. అవి ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇప్పుడు 2500 మహిళలకు ఇస్తామని చెప్తున్నాం. అవి కూడా ఇస్తాం. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుల ద్వారా అన్ని నడుస్తాయి, అన్ని ఇస్తాము. ఖచ్చితంగా మళ్ళీ మా ఎంపీ కూడా మమ్మల్ని ఆదరిస్తారని మేము ప్రయాణం కోరుతున్నాం. ఇక్కడ గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఇసుదందా దొంగ ఇసుక తోలటం. అది ఇక్కడ మా కాడ కూడా శాండ్ ట్యాక్స్ పెట్టి గవర్నమెంట్ ఆన్లైన్ మైనింగ్ మంచి నడుస్తుంది. అంటే ఏది ఇళ్లలో తోలుతందుకు లేబర్ తోటి తీస్తున్నాం అన్నమాట ఇసుక. దాని గురించే మన దాకా గొడవలు అయితే ఇలా ఉదయం మేము ఎమ్మెల్యే గారిని కలిసినాం. పొద్దుగానే కలిసి వచ్చి ఇప్పుడు మీరు వచ్చారు. ఇక ఇట్లా దొంగ ఇసుక నడపడం వల్లనే మొత్తం లారీలు పెట్టి అంతా ఏర్ చుట్టూ మొత్తం ఆగమానం చేసి అంతా ఆగమానం చేసేసరికి జనాలు మొత్తం ఇట్లా భూగర్భ జలాలు అడిగని పోతున్నాయి. దానివల్ల ఇట్లా జనాలకు వ్యతిరేకత వచ్చేసి కూడగొట్టింది. ఇక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఇంటికోటి ఉన్నాయి, వాటిని నిర్మూలించాలని చెప్పేసి సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చింది. ఇక్కడేమన్నా నిర్మూలించగలుగుతున్నారా? ఇంకా మాకు ఆర్డర్లు వచ్చినాయి ఆల్రెడీ, కానీ కొన్ని గ్రామాలలో బంద్ చేస్తూ ఇంకా మా కాడనైతే ఒక 2-3 నడుస్తూనే ఉన్నాయి ప్రస్తుతానికి. బంద్ చేయాలనుకుంటే అవి కూడా మొత్తం బంద్ చేసే బాధ్యత ఉంటుంది కాబట్టి బంద్ చేస్తాం. ఇప్పుడు మీకు సామేల్ గారు గెలిచిన తర్వాత ఏ పనులకు అభివృద్ధి చేస్తాను ఏమేమి హామీలు ఇచ్చిండు? మాకు ఇక్కడ గుర్జాల టు చిత్తలూరు రోడ్డు బీటీ రోడ్డు ఒకటి, మళ్ళీ లింగవటం టు తుడిమిడి బీటీ రోడ్డు 2 రోడ్లు చేస్తానని చెప్పిండు. ఇక్కడ మళ్ళీ వేరే ఇట్లా మన ఫ్లైఓవర్ కట్టింది ఇప్పుడు మానాయకుండా నుంచి వెళ్ళి, అది అక్కడి నుంచి జీడికల్ దాకా పెద్ద రోడ్డు చేస్తాం, డబల్ రోడ్డు చేస్తాం అనేది హామీలు ఇచ్చారు. అవి ముందు జరుగుతాయి అనేది కూడా మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇప్పుడు మందుల సామేల్ గారు ఇసుకను మొత్తం కూడా తరలించడాన్ని నిర్మూలిస్తా అన్నాడు, ఆపిండు మొత్తం బంద్ అయిపోయాయి కదా. బంద్ అయిపోయినాయి, ఆన్లైన్ బండ్లే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కిషోర్ ఉన్నప్పుడు అన్ని దొంగ పనులు నడిపించేది మేము ఇంటికో బండి తీసుకున్నాడు వీళ్ళే ఆన్లైన్ పెట్టించి. గవర్నమెంట్ పరంగా మామూలు మీన్ చేసింది కాదు, అది గవర్నమెంట్ పరంగా నడిస్తేనే ఆయన ఏం చేసాడు, దొంగతనంగా మా వంగమార్తి నుంచి చిత్తూరు నుంచి నడిపించేసి మేము 10 లక్షలు పెట్టుకున్నాం, ఉపాధి లేక 60-70 మంది ఇక్కడ అప్రపాలైన. ఇవాళ అది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గెలిచిన కాంచే ఆయన పుణ్యవాడిని 15 రోజుల నుంచి తీసుకుని నడుస్తుంది. నిన్న కొద్దిగా కంప్లైంట్ ఉంటే ఈ సార్ కొద్దిగా ఇట్లా చెప్పి మీ పొద్దుగా పోయి కలిసి వచ్చినాం. అది రేపటి నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది, నడుస్తుంది. ఇప్పుడు సారు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటుండే ఏ ప్రజలకైనా? మాకు అందుబాటులో ఉంటుండే, ఎప్పుడైనా ఫోన్ చేసిన మాట్లాడుతుండు. మేము పొద్దుగాల పోయి కూడా కలిసి వచ్చినాం 10-15 మంది. మంచిగానే ఉంటుండు. ఇంతకుముందుకు ఉన్న ఎమ్మెల్యేలకి మంచిగానే ఉంది.